ఒక దేశానికి నాయకుడిగా ఎన్నుకునేవాడు దేశమైన రాష్ట్రమైన నాయకుడిగా ఎన్నుకునేవాడు స్థిరత్వంతో కూడి ఉండాలి. ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలి. బాధ్యతగా ఉండాలి. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి. అదే సందర్భంలో మనల్ని ఎలాగా ఎదిగేలా చేయాలో చూడాలి. అది వదిలేసేసి రాజకీయాల కోసం, కులం కోసం, మతం కోసం, వర్గం కోసం, వర్ణం కోసం, ఇంకోటి మన అధ్యక్షుడు లేకపోతే మన ప్రధానమంత్రి లేకపోతే మన ముఖ్యమంత్రి ఎవడైతే మనకే ఇంట్లే మన పక్కనోడు చెప్తున్నాడు మన వెనకోడు చెప్తున్నాడు అని ఓట్లేస్తే ఎట్లుంటుందో వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు జెల్నెస్కీ అనేటటువంటి ఒక కమెడియన్, వాడికి అంతకుముందు రాజకీయం తెలియదు, అంతర్జాతీయ విషయాలు తెలియదు. వాడు ఒక స్టాండప్ కమెడియన్. ఆ స్టాండప్ కమెడియన్ గాడు ఒక దాంట్లో అధ్యక్షుడు పోర్షన్ వేశాడు. ఆ అధ్యక్షుడు పోర్షన్ వేసిన వాడిని తీసుకొచ్చి అమెరికా వాళ్ళు ఆ కమెడియన్ని ఏకంగా అధ్యక్షుడిని చేసేశారు. ఒరిజినల్ అధ్యక్షుడిని దించేసి మరి అక్కడున్న వెధవలైనటువంటి ఆ దేశ ప్రజలు కూడా వాడిని ఒప్పుకున్నారు. తిరగా చూస్తే అలా కర్మగాలి. ఈ దరిద్రుడు వాడు ప్రపంచవ్యాప్తంగా అడేంటి కమెడియన్ కాబట్టి ప్రచారం పొందాలనుకుంటున్నాడు. ఆ కమెడియన్ ఆ ప్రచారపు ఆర్భాటంలో పడి ప్రపంచవ్యాప్తంగా హీరో అనిపించుకోవడం కోసం టీషర్ట్ వేసుకుని వెర్రి వెంగళప్ప వేషాలని వేస్తుంటాడు. ఇప్పుడు తాజాగా అమెరికా దగ్గరికి పోయాడు, చర్చలు అన్నాడు. ముందేమో రష్యాతో యుద్ధం అన్నాడు. ఆ తర్వాత అమెరికా గర్భ దేశాలు ఇస్తే కానీ చేయలేను అన్నాడు. డబ్బులు ఇస్తే కానీ చేయలేను అంటాడు. మా వాళ్ళు చచ్చిపోతున్నారు చూడండి అంటాడు. ఏం మాట్లాడతాడో అడిగే తెలియదు. వీరత్వం తక్కువ, బీరత్వం ఎక్కువ. మాటలు మాత్రం కోటలు దాటుతుంటే చేతలు చూస్తుంటే గడప దాటినటువంటి పరిస్థితి ఉంటుంది. తాజాగా మరొకసారి యూటర్న్ తీసుకున్నాడు. అమెరికాతో చర్చలకి మొన్న వద్దన్నాడు, మళ్ళీ ఓకే అన్నాడు. మళ్ళీ రష్యాతో చర్చల్ని అమెరికా జరిపితే వద్దంటాడు. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇట్లాంటి దరిద్రుల్ని నాయకులుగా ఎన్నుకునేటటువంటి ప్రజలు ఒక్కసారి సక్రమంగా ఆలోచించకపోతే చాలా ప్రమాదం.